జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ శాఖ ఊపందుకుంది. ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును రద్దు చేయాలంటూ దిలావర్పూర్ మండలం ప్రజలు రోడ్డుపై బైఠాయించారు. దిలావర్పూర్ మండలంలో నూతనంగా నిర్మిస్తోన్న ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ కొన్ని నెలలుగా అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ పరిశ్రమ వల్ల తమ పంట పొలాలతో పాటు పర్యావరణం కూడా తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం దిలావర్పూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ప్రజలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. మండలంలోని పలు గ్రామాల ప్రజలు, చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు సైతం ఈ రాస్తారోకోలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తదితర నాయకులు కనపడడం లేదంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. జాతీయ రహదారి కావడంతో ఇరుపక్కల వాహనాల రాకపోకలు స్తంభించాయి. 3 కిలోమీటర్ల పొడవున వాహనాలు స్తంభించిపోయాయి. ఈ క్రమంలోనే నిర్మల్ ఆర్డీఓ రత్న కళ్యాణి ఆందోళనకారులకు నచ్చచెప్పేందుకు రాగా ఆమెను కారులోనే నిర్బంధించారు. కలెక్టర్ వస్తే కానీ ఆర్డీఓని ఇక్కడి నుంచి కదలనీయబోమంటూ తేల్చి చెప్పారు. జిల్లా కలెక్టర్ వచ్చి ఫ్యాక్టరీని రద్దు చేస్తున్నట్లు స్పష్టమైన హామీ ఇస్తేనే ఆర్డీఓను వదిలిపెడతామని హెచ్చరించారు. పోలీసుల చొరవతో ఆర్డీఓ రత్న కళ్యాణిని పంపించే ప్రయత్నం చేయగా దిలావర్పూర్ గ్రామస్తులు ఆర్డీఓ కారు అద్దాలు పగలగొట్టారు. పోలీసులు చాకచక్యంగా ఆమెను రక్షించి అక్కడి నుంచి పంపించివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు పోరాటం ఆపేది లేదని దిలావర్పూర్ మండల ప్రజలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఈ ఆందోళనకారులపై ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక పంపినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభివన్ తెలిపారు. ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చేంత వరకు ప్రజలు సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు నిన్నటి ఆందోళనల నేపథ్యంలో దిలావర్పూర్ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఇటు గ్రామస్తులు, అటు పోలీసుల మధ్య వాగ్వాదంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుండంపల్లి మరియు దిలావర్పూర్ గ్రామాల మధ్య నిర్మిస్తున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని మేము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మేము గత 4 రోజుల నుంచి పిల్లలకు కూడా స్కూల్కి వెళ్ళడం లేదు. పనులు మానేసుకొని మేము ఈరోజు రాస్తా రోకో చేస్తున్నాము. ఈ రాస్తా రోకోనే అనుకుంటున్నారా మేము ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం? ఫ్యాక్టరీ బంద్ అయ్యేంత వరకు ఇప్పటి వరకు ఓపికను చూసిండ్రు, రేపటి నుంచి మా కోపంని చూస్తారు. సార్ ప్రతి వాళ్ళకి చెప్తున్నాం పదే మాకు ఫ్యాక్టరీ బంద్ చేసేంత వరకు మేము ఇటువంటి ధర్నాలు అసలుకే ఆపము. సార్ రేవంత్ రెడ్డి సార్ గారికి చెప్తున్నాము, ఎమ్మెల్యే సార్ గారికి చెప్తున్నాము, మా ఓట్లతోనే మీరు గెలిచిండ్రు సార్. మా ఊరు ఈరోజు నాశనం అవుతుంది. ప్రభుత్వము ప్రజల కోసమే ప్రభుత్వం అని చెప్పింది సార్. ఇప్పటికన్నా మా ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని చెప్తున్నాము. ప్రతి ఒక్కరికి పేరున చెప్తున్నాము. మాకు ఓపిక నశిస్తుంది. గత 4 నెలల నుంచి ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళడం లేదు. సర్వేను మేము బహిష్కరించినాము. పనులు మానేసుకొని ఇక్కడ ఉన్నారు ఎక్కువ వ్యవసాయదారులే, నిరక్షరాస్యులే. కాబట్టి మాకు పచ్చని పంట భూములు, పొలాలు కావాలి. మాకు ఎటువంటి ఫ్యాక్టరీ వద్దు. మాకు ఈ భూతము, ఈ రాక్షసత్వం మాకు అవసరం లేదు. మాకు స్వచ్ఛమైన ఆక్సిజన్ కావాలి. మాకు పచ్చ భూములు మాకు కావాలి. మేము ఇక్కడ ఎక్కడో ఎడారి ప్రాంతంలో పెట్టుకోండి సార్ మీ ఫ్యాక్టరీని, ఇంకెక్కడన్నా పెట్టుకోండి. ఎక్కడికించో వచ్చి మా ఊళ్ళో పెడతా అంటే కబద్దారు మేము ప్రత్యేకంగా చెప్తున్నాము. మాకు ఈ ఫ్యాక్టరీ అవసరం లేదని గత 4 నెలల నుంచి గొంతెత్తి చిన్నపిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు ఎందరమో చెప్తున్నారు సార్. ప్రతి ఒక్కరికి తెలుసు అది చెడు అని. కాబట్టి ఎమ్మెల్యే సార్ అయితే ఇప్పటి వరకు మా ఊరు దిలావర్పూర్ ఒక తల్లి అన్నారు. మా మహిళలందరినీ మాతృమూర్తులు అన్నారు. దుర్గామాతలు అప్పుడు వచ్చి మొక్కిపోయి
మొక్కిపోయినరు మేడము. ఈ పోయినసారి గెలవనప్పుడు మొక్కిపోయింది మేడము. ఇంతవరకు ఈసారి దుర్గామాతకు బట్టి కట్టడానికి కూడా రాలేదు. ఎందుకంత మీరు భయపడుతున్నారు? మా ప్రజలను చూస్తే భయపడుతున్నారా? మరి మాకు ఫ్యాక్టరీ వద్దని చెప్తున్నాము. అది ఒక మహమ్మారి అని చెప్తున్నాము. దానివల్ల నష్టాలు అని చెప్తున్నాము. ప్రతి ఒక్కరికి గుర్తు సార్. ఇప్పటి వరకన్నా సార్ ఖచ్చితంగా ఎమ్మెల్యే సార్ రావాలి. మేము ఇక్కడ రేపటి నుంచి ఎటువంటి చేస్తామో కూడా మాకు తెలియకుండా చేస్తాము. ఖచ్చితంగా ఫ్యాక్టరీ ఆపేయాలి. ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దు చేసేంత వరకు ఇక్కడనే పిల్లలు కూడా స్కూల్కు వెళ్ళడం లేదు సార్. ఒక రాజకీయ నాయకుడికి కానీ, ఒక సినిమాలు తీసే వాళ్ళకి కానీ, డైరెక్టర్లకు కానీ ఒక చిన్న కాలుకు దెబ్బ తాకితే ఒక 10 సార్లు లైవ్ పెడతారు సార్. ప్రజలు నాశనం అవుతున్నారు. ఎక్కడ కూడా లైవ్ లేదు, ఎక్కడ కూడా చెప్పడం లేదు. మా ప్రజలు, మా ఊరు, కొన్ని గ్రామాలు నాశనం అవుతున్నారు సార్. ఇప్పటికన్నా ఆ ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి, ముందుకు రావాలి. ఎమ్మెల్యే సార్ ముందుకు రావాలి. ఖచ్చితంగా ముందటికి వస్తేనే మేము ఈ ధర్నా ఆపుతాం. ఇక్కడ ఫ్యాక్టరీ ఖచ్చితంగా బంద్ కావాలి. ఇక్కడ నిరక్షరాస్యులు ఉన్నారు సార్. వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్. వాళ్ళకు తెలియదు. వాళ్ళని తెలనోళ్ళని మీరు మోసం చేస్తున్నారు. ఖబర్దార్ ఫ్యాక్టరీని బంద్ చేయాలి. మా ఊరు మేము కాపాడుకుంటాం. ఒక కుటుంబాన్ని కాపాడేది ఒక మహిళే, ఊరును కూడా కాపాడేది మేము మహిళలమే అవుతాము. ప్రాణాలు తెగించడానికి కూడా సార్ మేము ముందుకు ఖచ్చితంగా వస్తాం. మా ప్రాణాలు పోయినా సరే ఈ ఫ్యాక్టరీని మేము రద్దు చేస్తాం. ఫ్యాక్టరీ ఆగిపోయేంత వరకు ఎన్ని సంవత్సరాలన్నా కానీ సార్ మమ్మల్ని చూసి మీరు భయపడాలి సార్. మిమ్మల్ని చూసి మేము భయపడడం కాదు. ఈ ఫ్యాక్టరీని రద్దు చేయాలి. వద్దురా నాయనా.